ప్రైజ్ లో. మన ఇంటికి ఎవరు వచ్చారని నేను గ్రహిస్తావని నేను చెప్పా, ఇది దర్శన దినమని. నువ్వేదేదో నవ్వుతుంటావు అక్కడ, నేనేం చేయను. అయినా కానీ నేను చంపలేదు చూడు. ప్రైజ్ లో. నువ్వు నవ్వనందుకు ఆయన చంపలేదు కదా నిన్ను. ప్రైజ్ లో. ప్రవక్త అన్నాడు చంపలేదు. ఏమా ప్రవక్త అంటాడు ఆమె నవ్విన వెంటనే ఆమెను చంపే హక్కు దేవుడు కలిగి ఉన్నాడు. కానీ అబ్రహామును చూసి వదిలిపెట్టాడట. ఏమాన్. ప్రవక్త ఇలా అన్నాడు, నువ్వు ఎన్నోసార్లు ఈ నరసరాపేటలో చావాలి, ఎన్నోసార్లు మీరు నువ్వు ఉండే స్థలాలు నువ్వు చచ్చిపోవాలి, ఎన్నోసార్లు నువ్వు చేసిన పనులు సావాలి, కానీ చావలేదన్నాడు. నేను చంపాలనుకున్న ప్రతిసారి అక్కడ రక్తం వచ్చి అడ్డుపడతా ఉన్నట, అక్కడ యేసుక్రీస్తు వచ్చి అడ్డుపడతా ఉన్నాడు. ఎందుకని? ఈమె నా సారమ్మ అన్నాడు ఆయన. ఈమె నా సారమ్మ. అబ్రహాం భార్య సారమ్మ కొరకే ఆయన అంత అడ్డుపడితే ఈ సారమ్మ కొరకు ఎంత అడ్డుపడాలి? నువ్వు చంపాలనుకున్న ప్రతిసారి ఆయన వచ్చి అడ్డుపడతానే ఉన్నాడు అన్నాడు. ప్రజలా ఇక్కడే ఉన్నారా? తమరికేం అది అర్థం కాదాయా? అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఒక మాట చదువుతాను నేను. 16 వచనం చదువుదాం. 18-16 ఆదికాండం ముగిద్దాం. ఎందుకంటే చాలా విషయాలు చెప్పాల్సిన ఉండే కానీ సమయం లేదు కాబట్టి ముగిద్దాం. 16 వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూసి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు ఏం చేయబోతున్నాడు? ఏదో చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నేను అబ్రహాంకి దాచుతున్నా. ఇప్పుడు రెండో రాకడ ఆయన వచ్చి తీసుకెళ్ళబోతున్నాడు. ఇది నీకు తెలిసిందా తెలీదా? అయ్యా, రెండవ రాకడ జరిగేటప్పుడు నీకు తెలిసిందో తెలీదా? సార్ నేను కార్యం చేయబోతున్నాను, ఇది అబ్రహాంకి దాచేదనా అన్నాడు. ఇప్పుడు చేయబోతున్న కార్యాన్ని నీకేమైనా దాస్తాడా? చాలా బాగుంది కదా. అబ్రహాంకి నేను దీన్ని దాచేదనా అంటే ఇప్పుడు చేసే కార్యం గురించి, ఇప్పుడు ప్రపంచానికి ఏం జరగబోతుందో అది నీకు దాచేదానికి అడ్డుపడేది ఏదైనా ఉందా? కొంచెం ఆలోచన చేయండి దీని గురించి, నేను మాట్లాడతా. ఇప్పుడు ఈ దర్శన దినమున ఇప్పుడు దర్శన దినంలో మనం ఉన్నాం. అబ్రహాం గారు శారా గారు అప్పుడు దర్శన దినంలో ఉన్నారు. వాళ్ళు గుర్తించి అన్నారు మనం దర్శన దినంలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన ప్రార్థనకు జవాబే ఈరోజు ఆయన మన ఇంటికి వచ్చేసాడు. మనం దర్శన దినంలో ఉన్నాం, మర్చిపోకన్నాడు ఆయన తన భార్యని పిలిచి. ప్రైజ్లా. దర్శన దినం అంటే మీకు అర్థమైందండి? దర్శన దినం అంటే నీకు అర్థం కావాలంటే ప్రవక్తల గ్రంథాలకు వెళ్ళాలి. ఇప్పుడు మనం వారిని దర్శన దినమున లోయలోకి తీసుకెళ్ళి, దర్శన దినమున ఆ పట్టణంలో తీసుకెళ్ళి, దర్శన దినమున ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అని చెబుతూ ఉంటాడు ప్రవక్తల గ్రంథం. ఏస్కేల్ గ్రంథము, ఇర్మియా గ్రంథం, మీరు యెషయా గ్రంథం చదివితే దర్శన దినం గురించి మాట్లాడతాడు. దర్శన దినము అంటే దేవుడు వారిని దర్శించిన దినము. ఒక ఎమర్జెన్సీ పని కొరకు దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు దానిని దర్శన దినం అంటారు. ఇప్పుడు ఏదైనా ఇది దర్శన దినం. మనం దర్శన దినంలో ఉన్నాం. ప్రపంచం అంతా ఒక దిక్కునుంటే అబ్రహాం గారు శారా గారు దర్శన దినంలో ఉన్నారు. ఆ దర్శన దినం లోతు కుటుంబానికి లేదు. ఆ దర్శన దినం లోతుతో ఉన్న సమూహానికి లేదు. దర్శన దినం అబ్రహాము సమూహానికి మాత్రమే దర్శన దినం కలిగి ఉన్నారు. ఈ రోజున దర్శన దినం మనం కలిగి ఉన్నామన్నాడు. ఈరోజు మనం దర్శన దినంలో ఉన్నాం. ఏంటో దర్శన దినం? అయ్యా ఆపంటారా? నిద్ర వస్తుందనుకుంటా అందరికీ. అన్నాళ్ళు దీని వచ్చారేంది బాగా? ప్రైజ్లో. దర్శన దినం అంటే ఏంటి? దర్శన దినం అంటే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీద ఆయన ఎవరిని దర్శించాలనుకున్నాడో వారిని ఆయన దర్శించినప్పుడు, అది వారు చూసినప్పుడు వారికి అది దర్శన దినము. ఇప్పుడు అబ్రహాం గారి ఇంటికి వచ్చినట్టుగా
మంబుర వృక్షం దగ్గర ఆదికాండం 18వ అధ్యాయంలో వారు శరీరాలు మార్చటానికి వచ్చినదే ఆ దర్శన దినము. ఈ దర్శన దినం జరిగిన తర్వాత ఎన్ని రోజులకి శరీరాలు మారినాయి? ఎన్ని రోజులు రాయబల్లా. ఆయన దర్శించి వెళ్ళిన తర్వాత మాత్రం వాళ్ళ శరీరాలు మారినాయి. ప్రైజ్ లా. ఈరోజు మనం దర్శన దినంలో ఉన్నాం. ఆమేన్. ఎందుకు వచ్చింది ఈ దర్శన దినం? ఆ దర్శన దినం అబ్రహాము శరీరాలు మార్చడానికి వచ్చింది. ఈ దర్శన దినం మన శరీరాలు మార్చడానికి వచ్చింది. ఆమేన్. మన శరీరాలను మార్చే దర్శన దినం అనగా అదొక వర్తమానం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనమందరం దర్శన దినంలో ఉన్నామా? ఓ కృప కలుగును గాక. ఆయన అన్నాడు, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచేదన. సార్ మీకు అన్నీ చెబుతున్నాడా? దాచేదన అంటే అబ్రహాం సంతానంగా ఇప్పుడు నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నాకేం దాచట్లేదని నువ్వు చెప్పాలి. ఈ సాక్ష్యం చెబుతావా? ఈ సాక్ష్యం చెప్పగలిగిన స్థితిలో నువ్వు ఉన్నావా? నాకేం దాచట్లేదు, నాకేం దాచట్లేదు దేవుడు. నాకు అన్నీ అర్థం చేస్తున్నాడు. నా స్థానాన్ని అర్థం చేశాడు, నా భాగాన్ని అర్థం చేశాడు, లేఖనాలు అర్థం చేశాడు, ముసుగును తొలగించాడు, ఎత్తబాటుకి రెడీ చేశాడు. ఇప్పుడు వాగ్దానాలు ఏం జరుగుతుందో మాకు అర్థం చేశాడు. అసలు రెండవ రాకడ అంటే పూర్తి ప్రాసెస్ మాకు అర్థమైంది. ఎత్తబాటు ప్రాసెస్ మాకు అర్థమైంది. 7వ దూత అర్థమయ్యాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో మాకు అర్థమైంది. మేము ఎత్తబాటులో ఉన్నామో. ఈ ప్రాసెస్ మీకు అర్థమైందా? ఈ ప్రాసెస్ మీకు అర్థమైందా? ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దర్శన దినం నీకు అర్థమైందా? ఇప్పుడు దర్శన దినం నీకు అర్థమైందా? దర్శన దినం అర్థం అవగానే ముందు ఆయన చేసింది ఏంటంటే విందు చేశాడు. పిల్లగాడు పుట్టి పాలు మరవగానే విందు చేశాడు. మరొకసారి విందు చేశాడు. ఎప్పుడంటే దర్శన దినము అర్థమవగానే విందు చేశాడు. ఎవరికి? కృప కలుగునుగా. దేవుడు ఎక్కడున్నాడు చూసి ఆయనకు విందు చేశాడు. వచ్చింది మనిషి కదా అని ఆయన పూర్తిగా కళ్ళు తెరవబడి చూశాడు. ఒక్క చూపుతోనే గుర్తుపట్టాడు, ఒక్క చూపుతోనే వశపరుచుకున్నాడు, ఒక్క చూపుతోనే గ్రహించాడు, ఒక్క చూపుతోనే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వచ్చింది మా ఇంటికి మనిషి కాడు. 63లో వచ్చింది. అది పొగ కాదు, అది పొగ కాదు, ఆ మేఘం పొగ కాదు, ఆ మేఘం పొగ కాదు, ఆ మేఘము స్వయముగా క్రీస్తే ఒక వర్తమానముతో ఆయన వచ్చాడు. ఇది నా దర్శన దినము. నాతో ముచ్చటించడానికి వచ్చాడు, తన రహస్యాలను చెప్పడానికి వచ్చాడు, మరుగైన ప్రతిదీ చంపటానికి వచ్చాడు. చారమా, ఇది మన దర్శన దినం. జాగ్రత్తగా ఉండు. ఆయన ఏం మాట్లాడతాడో ఏమో నవ్వుతానే ఉంది. ఆయన అన్నాడు, ఇటు తిరిగి చూస్తా ఏంది ఆమె నవ్వుతుంది అన్నాడు. అబ్రాం గారేమో బిక్కి బిక్కుని చూస్తున్నాడు. ఏంది నాకు కనపడట్లేదు, ఈయన కనపడుతుంది అనుకుంటా. ముసలి మేము డారా లోపల ఉంది, ఈయన చూసేట్టు మాట్లాడుతున్నాడు. ఏంది ఈయన? ఆమె నవ్వుతుంది ఏంది అన్నాడు. నాకేం కనపడట్లేదు, ఆయన కనపడుతుంది అనుకుంటా. ఈయన నవ్వుతుంది అంటే వెనకాల స్వరం వినపడుతుంది. నేను నవ్వట్లేదు, నన్ను నవ్వట్లేదు అంటుంది ఆమె. అబ్రాం గారు కూడా ఒకటి వచ్చింది, ఈయన కనపడింది, ఈయనకి కనపడింది. మరి నాకేం కనపడలేదు, ఈయన కనపడింది. రెస్పాన్స్ కూడా వెనకాల నుంచి ఉంది. ఆ స్వరం కూడా అబ్రాం గారు విన్నాడు. నవ్వట్లేదు నవ్వట్లేదు అంటుంది ఆమె. ఈయన నువ్వు నవ్వుతున్నావు, నువ్వు నవ్వుతున్నావు అంటున్నాడు. ఈయన అమ్మది నేను నవ్వట్లేదని. అబ్రాం గారికి మైండ్ పోయి చూస్తున్నాడు. ఆమె ఏమో నవ్వట్లేదనేది, ఈయన నవ్వుతున్నా అంటాడు. ఏందంటే అసలు ఇది ఏం జరుగుతుంది ఇక్కడ? నా కంటికి ఏం కనపట్టలా. వాళ్ళిద్దరేం చెప్పుకున్నారు, నువ్వు నవ్వుతున్నావు అనగానే ఆమె అంటుంది కూడా, నేను నవ్వటం లేదు, నవ్వుతున్నావు, నవ్వటం లేదు. ప్రైజ్లా. ఆ మేఘంలోకి వచ్చింది క్రీస్తు కాదు. కృప కలుగునుగాక. దర్శన దినం.
ఏమేమో జరుగుతున్నాయి ఇక్కడ. కొందరికి కనబడుతున్నాయి, కొందరికి హల్లెలూయా. ఈ దర్శనం నీకు అర్థమైతే ఎత్తబడి రహస్యం ఇక్కడే ఉంది. ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. యెహోవాకు అసాధ్యమైన కార్యము ఏదైనా కలదా? అయ్యా ఏదైనా ఉందా? సరే ఏదైనా ఉందా అన్నా. ఒక ఆయన అన్నాడు, నాకు నత్తిగా ఉంది, మాట్లాడలేను అన్నాడు. నువ్వు ఆదికాండం 18 చదవలేదా మోషే? రాసింది నువ్వేగా. ఆదికాండం 18 రాసింది నువ్వేగా మోషే? అవును. యెహోవాకి రాయలేదు నువ్వు దాన్ని? అంత గుర్తుంటే నీ దగ్గర ఎందుకు ప్రభుని? అంత అంత తెలుగుగలవని కాదు, నేను నిజంగానే చెబుతున్నా. నాకు నత్తి వచ్చింది, నాకు నోటి మాటలు సరిగా రావట్లేదు, నాలుగు తిరగట్లేదు. ఓకే, యథార్థంగా ఒప్పుకున్నావు కాబట్టి మీ అన్నను నీకు ట్రాన్స్లేటర్గా పెడుతున్నాను. ప్రైజ్లా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏమయ్యా ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడు అన్నా కానీ, అన్న నాకు నోరు తిరగట్లేదు, నువ్వు మాట్లాడు అన్నాడా? 3వ అధ్యాయంలో ట్రాన్స్లేటర్ పెడుతున్నాను అన్నాడు. అవునా? అంతేనా? నువ్వు తర్వాత 7వ అధ్యాయంకి వెళ్తే నేను దేవుని చేశాను అన్నాడు. నిర్మకాండ 7వ అధ్యాయం ఏమన్నాడు ఆయన? నేను దేవుడిగా చేశాను అన్నాడు. ఇక దేవుడికి నత్తి ఉంటుంది. 3-4 అధ్యాయంలోనూ నాకు నోటి మాట లేదా అని ఆయన అన్నాడు. ఓకే, మీ అన్నను నేను ట్రాన్స్లేటర్గా పెడతాను అన్నాడు. అంటే నువ్వు మాట్లాడితే మీ అన్న మాట్లాడతాడు అన్నాడు. 7వ అధ్యాయం స్టార్ట్ అవటంతో ఏమనంటే, నిన్ను ఈజిప్ట్లో దేవుడిగా ఉంచుతున్నాను అన్నాడు. ఇక దేవుడు అన్న తర్వాత నత్తి వచ్చిందంట. ఇక నత్తి పోయింది ఒక దెబ్బకే. నేను అందుకే చదివేటప్పుడు చూస్తా, నోటి మాట సరిగా లేదన్నాడు కదా, అన్న నాకు సరిగా రావట్లేదు, నువ్వు మాట్లాడ అనాలి కదా. అట్లా అనలేదు. నువ్వు ఆయన గదికి వెళ్ళి కూడా నాకు నత్తి వచ్చిందని చెబుతావా ఏంటి? అది మోషే దర్శన దినం. అది రైతులా దర్శన దినములు అన్ని మారిపోతవి. భయము పోతుంది, అవిశ్వాసము వెళ్ళిపోతుంది, ఈ లోక సంబంధమైన ప్రభావాలు తొలగిపోతాయి. శత్రువు మీద విజయాన్ని ఇచ్చిన రోజే దర్శన దినం అది. అందుకని ప్రోక్తున్నాడు, నువ్వు ఎప్పుడు కలవరోపు చూడన్నాడు. ఎందుకు? అది ఒరిజినల్ నీ దర్శన దినం అది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తావు, ప్రతిరోజు నువ్వు కలవరోపు చూడన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది కలవరలోంచి ఇక్కడికి వచ్చాడు ఆయన. ఆమేన్. అవయవాలను కలిగి ఉన్నాడు, అవయవాలను ఇప్పుడు లోకానికి కనబడదని చేస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. ఉందా? అందులో ఒక పాయింట్ చెప్పి ముగిస్తున్నాను. యెహోవాకు అసాధ్యమైన కార్యము ఎందుకన్నాడు? ఎందుకన్నాడు ఆ మాట? శారా నవ్వేదాన్ని బట్టి ఆయన అన్నాడు. నవ్వుతున్న సందర్భంలో ఈ మాట మాట్లాడాడు. కానీ వాస్తవానికి అక్కడ మాట్లాడిన మాట అద్భుతంగా ఉంది. చదువుదాం. నా సమయం లేదు, నేను ముగించబోతున్నాను. దాని చిత్తమైతే మరలా మాట్లాడుకుందాం. యెహోవాకు అసాధ్యమైన కార్యం కలదు. బైబిల్లో అయ్యా ఆయన సంతానానికే ఈ దర్శన దినం, మరొకరికి కాదు. ఆయన సంతానానికి దర్శన దినం అంటే దేవుడు ఏమై ఉన్నాడో పూర్తిగా నీకు బయలుపరుచుకునే దినమే దర్శన దినం. నీలో ఉన్న అవిశ్వాసమునంతా తీసేసి నీకు ఒక మార్పునిచ్చే దినం దర్శన దినం. నువ్వు మిక్స్ అయి ఉండలేవు. సంపూర్ణంగా దేవుడు తాను ఏమై ఉన్నాడో తన ఆలోచన అంతా నీకు అర్థం చేసే దినమే దర్శన దినం. నీలో ఉన్న అవిశ్వాసపు ఏర్లు కాలిపోవాలి. దర్శన దినం అంటే అది. నువ్వు చర్చిలో ఉంటూ ఎంటే మెసేజ్ చెప్పుకుంటూ కూడా ఇంకా పిశాసులాగా ఎట్టుంటావు, అవిశ్వాసలాగా ఎట్టుంటావు, నాకేం తెలియదని ఎట్టుంటావు? లేదు. దర్శన దినము జరిగిన వెంటనే అబ్రహాం జీవితం టర్న్ అయిపోయింది. అందుకనే రహస్యంగా తన భార్య తాను మాట్లాడుకున్నారు. మన జీవితానికి ఇది ఒక ముగింపు లేదా టర్నింగ్. ఇప్పుడు చదువుదాం. ఒక వాక్యం చదువుదాం. 14 చదువుతున్నాం. యెహోవాకు అసాధ్యమైనది ఉన్నదా?
ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం ముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. ఏమన్నాడు ఆయన? మీదటకు చదవాలి. మీదటకు ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి. ఏ కాలము? నిర్ణయ కాలం. ఎప్పుడు? అయ్యా ఒక్క నిమిషం. మీరు కానీ చూసినట్లయితే దేవుడి మమ్మల్ని దీవించిన గాక. ఇక్కడే ఉన్నారా? 21వ వచనం చదువుదాం. 21వ అధ్యాయం చదువుదాం. క్షమించాలి, 21వ అధ్యాయం చదువుతున్నాం. యెహోవా 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ప్రజలో ఇప్పుడు ఆయన దర్శించాడన్నాడు. అంటే ఎలా దర్శించాడు? నిర్ణయ కాలంలో ఎలా దర్శించాడు? దర్శించిన తర్వాతనే ముసలితనమందు బిడలు కలుగుతున్నారు అన్నాడు. ఈ మధ్య ఆ 18వ అధ్యాయం 14వ వచనానికి 21వ అధ్యాయం 1వ వచనానికి ఉన్న మధ్య ఏం జరిగిందని చూస్తే 19వ అధ్యాయం ఉంది, 20వ అధ్యాయం ఉంది. ఈ 2 వచనాలకు మధ్యలో, అవునా? ఈ 2 వచనాలకు మధ్యలో 19 ఉంది, 20 అధ్యాయాలు ఉన్నాయి. 2 అధ్యాయాలు ఉన్నాయి అక్కడ. ఈ 2 అధ్యాయాలకు మధ్యలో జరిగిన కార్యమును మనం చూస్తాం. అయితే వాస్తవానికి 20వ అధ్యాయంలో ఏమన్నాడంటే నిర్ణయ కాలంలో వాగ్దానం చేసిన ప్రకారంగా నిర్ణయ కాలంలో దర్శించాడు. శారాను దర్శించాడు. ముసలితనమందు కుమారుని అబ్రహాం ద్వారా ఇచ్చాడు. ఓకేనా? ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? దర్శించాడు, ఓకే. ప్రైజ్ ది లార్డ్. దర్శనం ప్రకారంగానే వారికి బిడ్డ పుడుతున్నాడు. కానీ ఈ మధ్య ఏం జరిగిందో దేవుడు ప్రవక్త మనకి వివరించాడు. మనందరికీ తెలిసిందంతా ఒక మార్పు అనేది జరిగింది. 19-20 అధ్యాయంలో ఒక మార్పును అక్కడ చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటాడు, దేవుడు వాగ్దానం చేశాడా, లేదా దేవుడు ఒక నిబంధన చేశాడా? దేవుడు నిబంధన చేస్తే లేదా దేవుడు వాగ్దానం చేస్తే వినాలి. ఆయన నిబంధన చేసినా, అంటే వాగ్దానం చేసినా, నిబంధన చేసినా, నీ పరిస్థితులు ఎంత ధైర్యంగా ఉన్నా, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైనా, నీకు డబ్బులు లేకపోయినా, జబ్బులు వచ్చినా, పరిస్థితులంతా గందరగోళంగా ఉన్నా, నీ బిడ్డల మాట వినకపోయినా, నీ కుటుంబంలో పరిస్థితులంతా ముక్కలు అవుతున్నా, అవి శోధన రూపంలో, శ్రమల రూపంలో, పరీక్షల రూపంలో నేను నలగొడుతున్నా, దేవుడు తాను చేసిన నిబంధన మర్చిపోడు అన్నాడు. తన వాగ్దానాన్ని మర్చిపోడు అన్నాడు. ఆయన తన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నువ్వు ముక్కలయ్యావని వదిలిపెట్టడు. నువ్వు కలిమిలి సందేవని వదిలిపెట్టడు ఆయన. నీవేదో ఇబ్బంది పడుతున్నావు వదిలిపెట్టడు ఆయన. ఆయన వాగ్దానం నీ వైపు చూస్తూనే ఉండిద్ది. నువ్వు అనుకుంటావు, ఈ సమయంలో దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనుకుంటా, ఈ శ్రమ అయింది, ఈ బాధ ఏది, నేను తట్టుకోలేకపోతా, ఇంత కష్టమా, ఇంత బాధ, నా హృదయాన్ని పగలగొట్టే భార్యనిచ్చావు, నా హృదయాన్ని పగలగొట్టే భర్తనిచ్చావు, నా మెసేజ్ అనుకున్నా, ఇది పిశాసులాగున్నాడు, ఏమైనా పిశాసులాగా ఉంది అయ్యా, నా బిడ్డల ద్వారా నేను నలిగిపోతున్నానయ్యా, అయ్యా ఈ ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నానయ్యా, ఈ జబ్బేందయ్యా, నలిగిపోతున్నాయి. పరిస్థితులు నేను నలగగొట్టేటట్టు తయారు చేసిన వాగ్దానం చేశాడా దేవుడు, నిబంధన చేశాడా నీకు, దాన్ని మరిచిపోడు అన్నాడు ఆయన. అది ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడన్నాడు. అదే అబ్రహాం గారికి జరిగిందన్నాడు. ఎందుకు నిర్ణయ కాలానికి వస్తున్నాడంటే, ప్రైజ్ ది లార్డ్, తన విశ్వాసం క్లియరెన్స్కి వచ్చింది. తన 25 సంవత్సరాల విశ్వాసం క్లియరెన్స్కి వచ్చింది.
ఓర్పు, నిరీక్షణ, క్లియరెన్స్కి వచ్చింది. అబ్రహాం గురించి పెద్ద సమావేశాలు జరుగుతున్నాయి, దోతల దగ్గర సమావేశాలు జరుగుతున్నాయి. భక్తి చేస్తేనే యోబు నా కుమారుడు యోబు తెలుసా అంటే 100 సంవత్సరాల విశ్వాసం కాపాడిన అబ్రహాం గారి గురించి ఎంత చెప్పాలి? విశ్వాసులకే తండ్రి అయితే ఈయన గురించి ఎంత సమావేశం జరగాలి? ఆయన రాబోతున్న దినాల్లో నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, నేను ఇశ్రాయేలు దేవుణ్ణి అని చెప్పుకుంటూ వచ్చాడా? అబ్రహాం గారి పేరు ఎక్కడ చెప్పుకొని ఉన్నాడు చెప్పు? కొత్త నిబంధనలు కూడా అంటే నేను అబ్రహాం గారి దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు అని ఇశ్రాయేలు దేవుణ్ణి, నేను సజీవులకే దేవుణ్ణి, మృతులకు దేవుణ్ణి కాదు ఆయన మాట్లాడతాడు. ఆయన ఒక సజీవులకు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అబ్రహాం ఆరాధన చేసింది సజీవుల దేవుణ్ణి. అబ్రహాం శరీరాలు మార్చినా వాళ్ళ శరీరాలను మార్చగలిగిన కెపాసిటీ కలిగిన దేవుణ్ణి ఆరాధన చేశారు. దర్శన దినమున వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళ శరీరాలు మారినయా అయ్యా? ఏదో నిద్ర ముంచుకొస్తుంది మనం. శరీరాలు మారినయా? చెప్పరేం సార్? నేను ఒక మాట అడగన మిమ్మల్ని, మీ శరీరం ఎట్ట మారుతాయి? ఏం సాంశారో మన శరీరాలు ఎట్ట మారుతాయి? కొంచెం జస్ట్ 2 నిమిషాలు ఆలోచన చేయండి. అయ్యా అశోక్ ఏడన్నావా? మన శరీరాలు ఎట్ట మారితే ఒకసారి ఆలోచన చేయండి, మాట్లాడుకుందాం. ఆలోచన చేయండి. మన శరీరాలు ఎట్ట మారుతాయి అంటే మెసేజ్, కాల్ప వర్తమానం, ఆది కాండం 18 అధ్యాయం శరీరాలు మరి మా శరీరాలు మారుతాయి. సొల్లు కబుర్లు చెప్పగాక, ఊరక బురుడి మాటలు చెప్పగాక. ఎవరికైనా చెప్పుకోబోయి అంటారు కదా, ఊర్లో చెబుతారే నువ్వు నా దగ్గర మాట్లాడకరా, నువ్వు ఆవిడతో మాట్లాడుకోవు. తిక్కలో ఉంటారు కొంతమంది, వాళ్ళ పేర్లు చెబుతుంటారు. వాళ్ళకి చెబితే ఈ మాటలు అంటారా? వాడు నేను అంటాడు, నేను వీపీని కాదు, నేను జేపీని. అర్థమైంది మీకు? అంటే నేను వీపీని కాదు, నేను జేపీని. మన ఇంటర్లో ఒక ఆయన అంటే ఏంటి అనవా నువ్వు జేసీరామని? పొరపాటును కూడా అంది. అంటే పొరపాటును కూడా అంటే పొరపాటు ఏంటంటే అసలు అన్నం అది మాత్రం గట్టిగా చెప్పింది పాపం సహోదరుడు. హల్లెలూయా. కొన్ని డినామినేషనల్ మాటలు కూడా మన విశ్వాసం పెరగడానికి ఉంటాయి. వాళ్ళు పాటలేమో మన తరపున వధువుకి ఆరాధన చేయడానికి ఉన్నాయి. కొత్త పాటలు రాస్తూ ఉంటారు పాపం, వన్నేసిన పాటలు. మనం చెప్తాం పాడండి పాడండి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన మనలో ఉన్నాడు, వాళ్ళ చేత పాటలు పాడేస్తున్నాడు. అర్థమైందండి సీన్ మీకు? నువ్వేమో ఇంట్లో కూర్చుంటావు, చుట్టుపక్కల ఇల్లు అందరూ పాటలు పాడుతూ ఉంటారు. ఎవరికి పాడుతున్నారంటే ఇక్కడున్న ఆయనకి పాటలు పాడుతూ ఉంటారు కాదా? రోజులా లేకపోతే అంత ఆరాధన చేస్తున్న సంఘ శాఖలో కూడా పోయి కూర్చోడు వేసాయా? ఆడ కూర్చుంటే వాగ్దానం లేదు ఇక. ప్రజలా ఇప్పుడు చెప్పు, మన శరీరాలు ఎట్లా మారుతాయి? ఒక్క మాటతో మారుతాయండి. దేవుడికి అసాధ్యమైన కార్యం కలదా అన్నాడు. ఎందుకు అసలు ఆ పాయింట్ అన్నాడు? ఏదైనా కలదా అన్నాడు. అసలు అదే నన్ను తాకింది. అసలు ఏంది అసలు ఆయన ఆలోచన ఏంటి? ప్రాఫిట్ యొక్క ఆలోచన ఎందుకు ఆ టైటిల్ పెట్టాడు? ఎందుకు ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని టైటిల్ పెట్టాడు ప్రవక్త. ఏంటి అసలు దేవుడు ఆయన ఆలోచన ఏంటి? ప్రాఫిట్ ఆలోచన ఏంటి? అసలు దేవుణ్ణి ఏ కోణములో ఆ కళ్ళు చూసినాయి? నేను దీన్ని ధ్యానం చేస్తుంటే అబ్రహాం గారికి శారాలకు వాళ్ళ శరీరాలు మార్చింది చాలా చిన్న విషయం, చాలా గొప్ప విషయమే.
అది విశ్వాసంతో కూడిన విషయం. అందుకని గొప్ప విషయం. చూసేదానికి చిన్న విషయమే, కానీ గ్రహించేదానికైతే గొప్ప విషయం. ఎందుకంటే అది నోటి మాట కాదు, కానీ అది విశ్వాసం యొక్క క్రియ. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము సారా శరీరాలు శమించడం మట్టి, నిజమేనా? ఏయా నీ నా శరీరం ఎంత అంటే అబ్రహాం గారు సారాలు శంచడు 2 శంచడు శరీరాల మట్టిని మారవటానికి 25 సంవత్సరాలు పట్టిందని చెప్పాడు. 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ శరీరాలు మార్చాడు. ప్రజెంట్ ఇప్పుడు వెయిటింగ్ ఏంటంటే కొన్ని వేల లేదా లక్షల శరీరాలు మార్పు చెందాలి. రెండవ రాకడంటే అది ఒక్క శరీరం కాదు కదా, కొన్ని వేల లేదా లక్షల లేదా కోట్ల శరీరాలు అనుకో మార్పు చెందాలి. సమాధులో ఉన్నాయని లగవాలి, ఉన్నాయని మార్పు చెందాలి. ఈ ప్రాసెస్ ఒక ఇద్దరు ద్వారా చెప్పాడు. వారే అబ్రహాము సారా, వాళ్ళిద్దరు శరీరాలు మార్చి సంఘానికి కూడా ఈ రీతిగా మారబోతుందని మున్ముర్తుగా అక్కడ పెట్టాడు. ఈ శరీరాలు మార్చే ముందుగా దేవుడు శరీరం ధరించుకుని వాళ్ళ ఇంటికి వచ్చాడు. రెండవ రాకడ శరీరాలు మార్చే ముందుగా అది నీడ ఛాయ. అట్లయితే ఇప్పుడు ఆయన రావాలి ఇక్కడికి, నీడలో ఛాయల ఇంటికి నడిచొస్తే ఒరిజినల్ దిగి రావాలి కదా. ఎవరి కోసం? ఆయన భార్య శరీరం మారవటానికి. 63లో మేఘమై వచ్చింది ఎవరంటే స్వయంగా. ఎందుకు సార్? అది భౌతికం కాబట్టి నడుచుకుంటూ వచ్చాడు. మాంసం ఆయన దూడ మాంసం తిన్నాడు, రొట్టె తిన్నాడు, నెయ్యి తిన్నాడు, పాలు తాగాడు, తేపాడు. ఏదైనా రోపు కూడా తిని ఉంటాడు. ప్రేజ్లా ఇవన్నీ చేసి ఉండొచ్చు, కృప కలుగునుగాక. అది శారీరకంగా, యూదులకు శారీరకంగా. ప్రేజ్లా అన్ని జనులకి ఏ కార్యం చేసినా అది ఆత్మీయంగానే. దాని అర్థం కంటికి కనబడదు. అంటే నా ఉద్దేశము కంటికి కనబడి అంటే అలా గ్రహించేది కాదు. కంటికి కనబడితే కొన్ని అయినా కానీ ఇదంతా ఆధ్యాత్మికంగా జరిగిద్ది అన్నాడు. వాక్య ప్రకారంగా జరిగిద్ది, ఆత్మీయంగా జరిగిద్ది అన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు భూమి మీద వధువు ఉన్నది. వధువుని శరీరం మార్చడానికి ఆయన రావాలా లేదా? రావాలా లేదా? వస్తే ఎవరిని కలుసుకోవాలి? ఎవరింటికి వస్తాడో వాళ్ళకి దర్శన దినం అది. ఇప్పుడు మీ ఇంటికి వస్తే అబ్రహాం సారా ఇంటికి వచ్చాడు. ఆయన అన్నాడు ఇది దర్శన, మనకి దర్శన దినం ప్రీతమ్మా. మరి మీ ఇంటికి వస్తే, మీ ఇంటికి వస్తే నా ప్రశ్న, మీ ఇంటికి ఆయన వచ్చాడా? ఏ అబ్రహాం చెప్పు, మీ ఇంటికి ఆయన వచ్చాడా? దర్శన దినమైన మీకు మరి నీకు తెలియాలి కదా. మీ ఇంటికి ఆయన వచ్చాడా? దర్శనం దినమైన మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని గురించి నేను ఒక మాట మాట్లాడే ముందుగా అసలు ఆయన గొప్పతనం చెప్పాలనుకున్నా. నేను అసలు ఇది చెప్పడానికి నేను కొంచెం టైం తీసుకోవాలనుకున్నాను. సరిపోద్దంటావు నాకు? ఎందుకు ఆయన యెహోవాకు అసాధ్యమైన కార్యము కలదా ఎందుకన్నాడు? అసలు ఏంటి అసలు ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఇదేమి ఏమి గ్రహించమని దేవుడు మనం చెప్పాడు. ఏం గ్రహించమన్నాడు? యెహోవాకు అసాధ్యమైన కార్యం కలదా అన్నాడు. ఎందుకు ఆ ప్రశ్న వేశాడు? అసలు ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు ప్రాఫెట్? అంటే ఏమి నేర్పాలనుకున్నాడు నీకు నాకు? ఒకసారి నువ్వు యెహోవాకి వెళ్ళి చూస్తే, యెహోవా వైపు చూడు. నేను ఒకరోజు ఇదే ధ్యానం చేస్తా, ఈ లేఖనాన్ని ధ్యానం చేస్తా. ఏంటి అసలు ఏంటి నా కళ్ళు అట్ట వెళ్ళినంటే, ఇప్పుడు నా సంవత్సరా ఇప్పుడు దేవుడు ఆకాశములో ఉండే దేవుడు అసలు ఏ వైపు ఎటు చూస్తున్నాడు? మానవ మనసు ఇప్పుడు ఆ కలకత్తాలో ఒక అమ్మాయిని ఇలా చేశారు, డాక్టర్ని చంపారు. దేవుడు కళ్ళు చూడలేదా?
అక్కడ అలా నరికేశారు, దేవుడు కళ్ళ చూడలేదా? ఇక్కడ ఇలా చేశారు, దేవుడు కళ్ళ చూడలేదా? అక్కడ అన్యాయం జరిగింది, కొన్ని వేల రేప్ కేసులు ఉన్నాయి, కొన్ని వేల లక్షలకి మర్డర్లు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, చెప్పుకోవటానికి లేదు, ఎన్నో దోపిడీలు ఉన్నాయి, నీ కంటికి కనబడని ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ భూమి మీద జరుగుతున్నాయి ప్రజెంట్. ఇవన్నీ నీ కళ్ళు చూడలేదు, కానీ ఆయన కళ్ళు చూస్తున్నాయి, ఆయన కళ్ళు చూస్తున్నాయి. నేను దీన్ని ఆలోచన చేసి వీటన్నిటిని చూస్తున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు మనం చూస్తేనే ఇది అన్యాయం కదా, ఒక గండిస్తోని చంపేద్దాం, ఒక కత్తిస్తోని పొడిచేద్దాం, ఆర్డర్ ఇస్తే సంబంధించి శుభ్రంగా 2 ముక్కలు చేసి పెడదాం అనే కళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇన్ని అన్యాయాలు చూస్తున్న ఆ కళ్ళు అసలు ఎట్లా చూస్తున్నాయి? అది అన్యాయం ఎట్ట ఓర్చుకుంటుంది. అసలు ఆయన ఇంకా ఈ భూమిని బ్రతికించడానికి అసలు ఆయన మనసులో ఉన్న ఆనందం ఏంటి, దేని కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, అసలు ఆయన కళ్ళు ఎటు చూస్తున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, ఏ నిబంధన అయితే ఆయన చేశాడో, ఆ వాగ్దానాల వైపు, ఆ నిబంధనల వైపు ఆ కళ్ళు చూస్తున్నాయంట. ఇంకెవరో వైపు చూడలేదంటే, వాగ్దానాల వైపు, నిబంధన వైపు కళ్ళు చూస్తున్నాను. ఆమేన్. దీన్ని మనం ప్రవచనాలు అన్నాం, కృప కలుగును గాక, లేఖనాలు అన్నాం మనం. ఈ లేఖనాల వైపు, ఈ ప్రవచనాల వైపు, వాగ్దానాల వైపు, నిబంధనల వైపు ఆయన కళ్ళు చూస్తున్నాయి. ఇప్పుడు ప్రవచనాల్లో యూదులు ఇశ్రాయేలు ఉన్నారు, ఆయన కళ్ళు యూదులు ఇశ్రాయేలు వైపు చూస్తున్నాయి. నెరవేరిందాక చూసింది. ఆయన ప్రవచనాల్లో, ఆయన వాగ్దానాల్లో, ఆయన నిబంధనల్లో వధువు ఉంది, వధువు ఉంది. వధువుకి వెళ్ళి చూస్తున్నాడు. అంటే వధువు బయటికి వచ్చిందాక చూస్తూనే ఉంటాడు. వధువు బయటికి రావాలి, యూదులు సంపూర్ణంగా అక్కడ చేరాలి, ఇశ్రాయేలును ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా రక్షించాలి, ఒక దేశంగా వాళ్ళు అక్కడ సమకూడాలి, అన్ని జనుల్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్న వారందరూ బయటికి రావాలి, వారందరూ ముద్రించబడాలి, వారందరికీ వర్తమానం అందాలి, వారందరూ ప్రతి ఒక్కరూ క్రొత్త జన్మ పొందుకొని వాళ్ళు రెడీ అయ్యి ఉండాలి భూభాగం అంతట్లో. కళ్ళు, ఆ ఎల్ షద్దాయ్ కళ్ళు ఇప్పుడు ఆ వాగ్దానాల వైపు, ఆ నిబంధనల వైపు చూస్తున్నాయి. ఇక్కడే ఉన్నారా? కృప కలుగును గాక. మరి ఈ అన్యాయం అంతా చూడలేదా పాస్టర్ గారు అంటే, ప్రవక్త ఒక్క మాటతో తెలిసేసాడు, ఆయన చూడలేదన్నాడు. చూడలేదనే దానికంటే కూడా ఆయన కనపట్లేదంట. ఎట్లా కనపట్లేదంటే, మధ్యలో రక్తాన్ని పెట్టాడట. ప్రైజ్ లార్డ్, కృప కలుగును గాక. సొదొమ గొమొర్రా పట్టణానికి 2 దూతలు వెళ్ళారు, వాళ్ళు ప్రసంగం చేశారన్నాడు. ప్రైజ్ లార్డ్. మెయిన్ స్పీకర్ ఏమో అబ్రహాం గారి దగ్గరే ఉన్నాడు. ఆహా, అసలు స్పీకర్ ఏమో అబ్రహాం దగ్గరే ఉన్నాడు. 2 వర్తమానికుల్ని అక్కడ పంపాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి వారు వర్తమానం ప్రకటించినప్పుడు వాళ్ళందరూ గుడ్డి వాళ్ళు అయ్యారు అన్నాడు. ఓకే, ఇక్కడ ఒక స్పీకర్ ఉన్నాడు, ఉన్నాడా? అబ్రహాం గారి దగ్గర ఒక స్పీకర్ ఉన్నాడు, ఈయన కూడా వర్తమానం మాట్లాడాడు. ఈయన వర్తమానానికి అబ్రహాం గారి కళ్ళు తెరవబడ్డవి, ఆ దూతల వర్తమానానికి వాళ్ళ కళ్ళు మూయబడ్డవి. ప్రవక్త ఇలా అన్నాడు, భూమి మీద నేడు సంఘ శాఖల నుంచి తయారైన సేవకులు వారు వర్తమానం ప్రకటించుచుండగా అవిశ్వాసులకి వాళ్ళు వర్తమానము గుడ్డోళ్ళు అయ్యేటట్టు, మూసుకుపోయేటట్టు కళ్ళు చేసిన అన్నాడు. వినాలి 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 వినాలి. ఇప్పుడు రోసంగా మాట్లాడుతున్నా, కొంటం ఒక విలియం అని ఒక అన్నాడు చూడు, మహానుభావుడు. జాయిస్ మేయర్ అని ఒక ఉంది, ఇలాంటి బాగా రోసంగా మాట్లాడి ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా సంఘ శాఖల కళ్ళన్నీ మూసేశారు ప్రతిరోజు ప్రసంగం ద్వారా. యేసుప్రభు వారు ప్రవచనం చెప్పాడు, వాళ్ళు కళ్ళుండి చూడరు, చెవులుండి అన్నాడా? ప్రవచనమేనా? ఇప్పుడు జాన్ వెస్లీ కావచ్చు,
సతీష్ కుమార్ కావచ్చు, ఇప్పుడు ఫేమస్ స్పీకర్లు ఎస్ఎన్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా అక్కడ ప్రకటింపబడుతున్న వర్తమానము వారిని గుడ్డి వాళ్ళని చేసేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఒక వర్తమానికుడు భూమి మీద ఉన్నాడు. ఈ వర్తమానము ఏ దిక్కుకెళ్ళినా ఈ సంఘ శాఖలలో ఉన్న దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళు తెరవటానికి ఉంది. ఆ తర్వాత సార్వత్రికంగా ఉన్న వధువు కళ్ళు తెరవటానికి ఈ వర్తమానం ఉంది. ఒక వర్తమానికుడు వర్తమానము వాళ్ళ కళ్ళు తెరుస్తూ ఉన్నది, మిగతా వర్తమానికుల వర్తమానము అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేస్తుంది. ఇప్పుడు భూమి మీద జరుగుతున్నది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది అబ్రహాం గారి దగ్గర జరిగింది. ఇది అబ్రహాం గారి దర్శన దినంలో జరిగింది. ప్రైజ్ ది లార్డ్. కొందరు గుడ్డి వాళ్ళు అయిపోయారు. అబ్రహాం కళ్ళు తెరవబడి ఆయన ఎవరో చూశాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది భూమి మీద ఈ దర్శన దినమున అదే జరుగుతుంది. అర్థమైందండి? కృప కలుగును గాక. ఇప్పుడు భూమి మీద దేవాదేవుడు తన పిల్లలందరినీ కళ్ళు తెరవబడిన పిల్లలై, స్పష్టంగా ఆయన చూసిన పిల్లలై, స్పష్టంగా చూసిన పిల్లలై ఈ దర్శన దినమున వాళ్ళ శరీర మార్పు కొరకు, నిర్ణయ కాలము కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రైజ్ లా. అబ్రహాం సారాలు ఎదురు చూసారా? నిర్ణయ కాలం వచ్చిందా? బిడ్డని కన్నారా? మన నిర్ణయ కాలంలో ఎవరిని కనబోతున్నాం? ప్రైజ్ లా. ఒక సూర్యుని ధరించుకున్నదా? చంద్రుని మీద నిలబడిందా? 12 నక్షత్రాల కిరీటం ఉందా? ఒక ఆయన కంటానికి రెడీగా ఉందా? ఎవరా స్త్రీ? మనమేనా? ఎవరిని కంటానుకుంది? వాక్యాన్ని కంటానుకుంది. ఏంటా వాక్యం? ఏంటా వాక్యం? ప్రైజ్ లా. అది నీ థియోఫనీ బాడీ కదా, అది నీ సొంత శరీరం కదా, అది నువ్వు వెళ్ళే ఇల్లు కదా. ప్రైజ్ లా. ఈ వాక్యమును మోస్తే ఆ గుడారంలోకి నువ్వు వెళ్తావు. రెడీగా ఉంది. ఇప్పుడు శరీర మార్పుగా రెడీగా ఉంది. ఇది నీ దర్శన దినం. ఇది నీ దర్శన దినం. ప్రైజ్ లా. కృప కలుగును గాక. నీ దర్శనం దినమేనా? ఇప్పుడు దేవాదేవుడు ఈ ఒక్క మాటేనండి, అసలు నిన్ను నీ శరీరాన్ని మార్చి అంత గొప్ప కెపాసిటీ ఆయన కలిగి ఉన్నాడా? అబ్బా కొంచెం అయ్యా, ఆయన కళ్ళు ఆకాశం సింహాసనం భూమి బాధపడడం ఉన్న ఆయన కళ్ళు వాగ్దానము చేయబడిన పిల్లల వైపు చూస్తున్నాయి. నేను దీని గురించి కూడా ఆలోచన చేశాను. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావు, బాగానే ఉంది, మాకు అన్నీ ఒకసారి అర్థం కావట్లేదుగా. ఎలా అన్నీ ఒకసారి అర్థం కావట్లేదుగా? అవునా కాదా? ఇక్కడ అర్థమైనట్టు ఊరికే చూస్తూ ఉంటారట. ఏమీ అర్థం కాదు, నాకు తెలుసు. ఊరికట్ట అంటూ ఉంటారు. ఏందో నిజమా కాదా? అర్థం కాదు, ఒకసారి అర్థం కాదు. అందరి సమస్య ఇదేందో నేనేందో పెద్ద గొప్పని చెప్పట్లేదు మీకు కూడా. అందరి సమస్య ఒక్కసారి అర్థం కావట్లేదు. ఇది ఏంది ప్రభువా, ఈ బాధ ఏంది నాకు అర్థం కాలేదు, ఒక్కసారి అర్థం కావట్లేదు. ప్రసంగం చేసేటప్పుడు ఆమెను అని అరుతున్నాం, ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం చెప్పాడు? ఒక్క ముక్క కూడా గుర్తుంట్లా. మరలా 2-3 సార్లు వింటే కానీ ఎన్నో సంవత్సరాలకు అది అర్థమవుతుంది. కానీ మహాకృప ఏం చెప్పంటారా? ఇప్పుడు దేవుడు వాక్యాన్ని త్వరగా నీకు అర్థం చేస్తున్నాడు. ఆమేన్. ఇదే అబ్రహాం గారి ఇంట్లో ఉన్న రహస్యం. పట్టుకోవాలి మాట. అబ్రహాం గారి ఇంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఎదురు చూసిన వారికి ఆయన తారసపడతాడు. ఇదొక రహస్యం. ఎవరికి వాక్యము త్వరగా ఓపెన్ అవుతుందంటే, అబ్రహాం కుటుంబంలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే,
వాళ్ళు ఆ వాక్యం కొరకు దివారాత్రులు ఎదురు చూశారు. దివారాత్రులు ఎదురు చూశారు. వాళ్ళకి సార్ వాక్యము నీ శరీరంలో ప్రతి భాగానికి ఓపెన్ అవ్వాలి. ప్రతి భాగము వాక్యం అవ్వాలి. అట్ట అవ్వకుండా నేను పరలోకరాజ్యం తీసుకెళ్ళడు. ఏ అవిశ్వాస శరీరం అవతల తీసుకెళ్ళడు ఆయన. ఇక్కడే దాన్ని మార్చాలి, ఇక్కడే దానికి అభిషేకాన్ని ఇవ్వాలి, ఇక్కడే దానికి రక్తాన్ని పుయ్యాలి, ఇక్కడే మొత్తం అరికాల నుంచి నన్నెత్త వరకు మొత్తం వాక్యంగా మారాలి. నువ్వు ఎదురు చూడాలి. అది ఒక్కసారి నిన్ను దర్శించేది కాదు, అది నీకు తెరవబడే కొలది అత్తుకుపోతుంది. తెరవబడే కొలది ఇది వెళ్ళే విధానం. ఎందుకు ఇంత ఆలస్యమైందంటే, ఎందుకు నిర్ణయకాలం అని పెట్టాడు? ఇలా తెరవబడాలి నీకు, తెరవబడాలి నీకు. విశ్వాసం రోజు రోజుకి పెరగాలి. ఏమా ఇదంతా తెరవబడిన తర్వాత నువ్వు అంటావు, నా శరీరం మార్చడానికి ఆయనకి చాలా చిన్న పని. నా శరీరం మార్చడం ఆయనకి చిన్న. నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, సూర్యుడు కలుగుగాక అన్నాడా? ఇప్పుడు భూమి మీద పుట్టిన వేల కోట్ల మంది ప్రజలు, సైంటిస్టులు అందరూ చాలామంది పుట్టిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారు మహానుభావులు. ఎవడన్నా అక్కడ పోతాడా? ఎందుకది ఎట్ట తయారైంది? స్పోకిన వాడేనా? ఇప్పుడు మన లోపల ఉన్నది ఏంటి? స్పోకిన వాడేనా? ఆ సూర్యుని తయారు చేసింది కూడా స్పోకిన వాడే. ఇప్పుడు ప్రపంచంలో ఏ మెటల్ కూడా అక్కడ పోవట్లా. అక్కడికి ఎందుకులే, ఈ భూమికి డ్రిల్ చేసి లోపలికి పంపిస్తే ఏ మెటల్ అని కరిగిపోతుంది అన్నారు. అవునా? ఈ భూమి లోపలికి ఏం పోవట్లా, ఇంక దాని దగ్గరికి ఏం పోద్ది? నేనేమంటానంటే, దాన్ని కలుగు చేసినవారు దేవుడు వాక్యమేనా? దేవుడేనా? ఆ సూర్యుని కలుగు చేసిన ఆయనే కదా నిన్ను నన్ను కలుగు చేసింది. ఆయన నోటి మాటే కదా. అంత పెద్ద సూర్యుని తయారు చేసినాడు చెంచుడు మట్టిగా నిన్ను ఏం చేయాలి? స్వస్థత రావట్లేదు పాస్టర్ గారు, బాధలు పోవట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన కూడా రావట్లేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయాలని రావట్లే, చేత కావట్లేదు ప్రార్థన, బైబిల్ చదువుతా ఉంటే అస్సలు వల్ల కావట్లేదు పాస్టర్ గారు. ప్రపంచం అంతా తిరిగే ఆ జో బైడెన్ కానీ ఖాళీ ఉంటుంది, కానీ మనవాడు ఖాళీ ఉంటలా. ప్రార్థన బైబిల్ చదవడానికి అసలు తీరికలేదు పాస్టర్ గారు, అసలు తీరికలేదు. నేను నిజమే చదువుతున్నా పాస్టర్ గారు, తీరికలేదు. సెల్ ఫోన్ చూడటానికి అయితే బాగా తీరికుంది, బైబిల్ చదవడానికి తీరికలేదు, ప్రార్థన చేయడానికి తీరికలేదు. వర్తమాన పుస్తకం పట్టుకుంటుంది పాస్టర్ గారు, ఆవులెంతలు ఒకటే నిద్ర. ఈ మంచు కొత్త ఎటు నుంచి వచ్చిందో మరి, తుఫాన్ వచ్చినట్టు వస్తుంది మీదకి. వర్తమాన పుస్తకం చదివేది లేదు, బైబిల్ చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు. వీటికైతే అసలు పట్టుకోగానే నిద్ర. ఏమనుకున్నావు దాన్ని నువ్వు? అంటే ఆయన సూర్యుని తయారు చేశాడు, చంద్రుని తయారు చేశాడు, భూమిని తయారు చేశాడు, నీళ్ళని తయారు చేశాడు, ఆకాశాన్ని తయారు చేయని, నోటి మాట తయారు చేసి, ఇంత పెద్ద ఎడ తయారైంది నాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద ఎడ తయారైంది. మనం కట్టుకున్న ఇంట్లోనే కూలిపోతుందంటే పరిగెత్తుతాం బయటికి. ఎందుకంటే ఇది పడితే మన పని అయిపోతుందని ఉరుకుతూ అటుబడి. భూమి ఎంత ఉండదు, ఇంకా ఎంత ఉండదు భూమి? శూన్యంలో ఉందన్నాడు ఆయన. కాలుకు బంతి అన్నాడు. ఈ భూమి ఆయన కాలుకు బంతి అయితే ఇక భూమి మీద ఉన్న మన చెంచడం మట్టికలు మనం ఎంత? ఒక తన్నుతో తెడిపోతుంది. అప్పుడు మనం ఎక్కడ రాలుతాం? ఇవన్నీ ఆలోచన చేస్తే ఎట్టుంటుంది? ఆలోచన చెయ్యి. అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. నీ శరీరం మార్చడం పెద్ద విశేషం ఇప్పుడు ఆయనకి. కానీ అయ్యా ఎట్టబడితే అట్ట మారదు. నిర్ణయ కాలంలో మారిద్ది, రక్తం ద్వారా మారిద్ది, వాక్యం ద్వారా మారిద్ది, క్రమము ద్వారా మారిద్ది. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.
దర్శన దినమున అబ్రహాం గారిని దర్శించి అబ్రహాం గారు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైన కార్యము. ఈ మాట ఎందుకన్నాడు తెలిసిన? రాబోతున్న నీ సంతానం వినాలి ఈ మాట. అందుకు నీతో అంటున్నా, నువ్వు అక్కడ పోతే ఈ మాట అనేవాడిని కాదులే, కానీ నీ సంతానం రాబోతున్న నర్సరాపేటలో ఉన్న అవిశ్వాసాలకు ప్రెసిడెంట్లు ఉన్నారు మీ నర్సరాపేటలో, వాళ్ళకి కొంచెం చెవులు ఓదాలి. అంటే ఎన్నిసార్లు చెప్పిన నేను పడవలు మా అక్కడ నీ పిల్లలకి ఒక సువార్త దెబ్బలు పడతా ఉంటే కానీ అప్పుడు కొట్టావా పాస్ గారు, నన్ను కొట్టావా? నువ్వు చర్చికి వస్తే చాలు పాస్ గారు, కొడతానేమంటావు నువ్వు మమ్మల్ని. మరి కొట్టకపోతే మరి తమరు మేలుకోవట్లేదుగా. ప్రైజులా. సువార్త సరుపులు సరిస్తే కానీ వాక్యపు కేకలు అప్పుడు వినబడతాయి నీకు. ఆమేన్. కాబట్టి అంత గొప్ప దేవుడు శంసల మట్టిని మార్చలేడంటే అబ్బే, కానీ క్రమం అది రక్తము ద్వారా వాక్య క్రమంలో నిన్ను మార్చాలి. అందుకే టైం తీసుకున్నాడు. అందుకే ఇంత టైం ఏంటంటే ఆయన వస్తానన్నాడు, ఇంతవరకు రాలా. టైం నీ కోసమే, నీ మార్పు కోసం, నీ శరీర మార్పు కొరకు, నీ స్వభావం మారేదానికి, ఆలోచనలు మారేదానికి, ప్రతి భాగం మారేదానికి, ప్రతి వాక్యాన్ని చూసేదానికి, ప్రతి స్వరాన్ని వినేదానికి నీ కోసమే నిర్ణయ కాలం ఉన్నది. ప్రభు మిమ్మల్ని కూడా దర్శించిన దినాన్ని మీరు గుర్తించుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలవంచిన ప్రార్థించేద్దాం. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తల ఉంచుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ తల ఉంచుదాం. ఒక్క నిమిషం దేవుడి సన్నిధానంలో దేవుడు నిన్ను దర్శించిన దినాన్ని నువ్వు గుర్తించావా? బైబిల్ చెప్పింది, నేను దర్శించిన దినమును నువ్వు గుర్తించలేదు. ఇజ్రాయేల్తో దేవుడు ఆ మాట అన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శించాడు. సహోదరుడా, ఈ దర్శన దినాన్ని నువ్వు గుర్తించావా? అబ్రహాం తన దర్శన దినాన్ని గుర్తించాడు. ఈరోజు నీ దర్శన దినం గుర్తించావా? నీ శరీరాన్ని మార్చడానికి దేవుడు నిన్ను దర్శించాడు. అది నిజం. నీ శరీరాన్ని మార్చడానికి దేవుడు నిన్ను దర్శించాడు. గుర్తించావా సహోదరుడా? దేవుడు నేను దర్శించిన దినాన్ని నువ్వు గుర్తించావా? ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం ఆలోచించాయి. ఒకవేళ వెళ్ళే సమయం ఆసన్నమైతే నువ్వు సిద్ధంగా ఉన్నావు, నీవు సిద్ధంగా ఉన్నావు. నువ్వు సిద్ధమా సహోదరుడా? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు ఈ లోకానికి తీర్పు తెచ్చిపోతున్నాడు. ఆయన కనుదృష్టి ఆయన పిల్లల మీద మాత్రమే ఉంది. అది నిజం. ఆయన అందరిని చూడలేదు. వాగ్దానం ఎవరికి చేశాడు వారి వైపు చూస్తున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడో వారి వైపు చూస్తున్నాడు. ఆయన యూదులను ఎన్నుకున్నాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు. అన్యజనుల్లో ఒక వధువుని ఎన్నుకున్నాడు, వాళ్ళ వైపు చూస్తున్నాడు. వారిలో నువ్వు ఉన్నావా? ఎన్నికలో ఉన్నావా? ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ఎన్నికలో నువ్వు ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. ఎన్నికలో ఉన్నా. దేవుడు నువ్వు దీవించిన కాక. ఆవుల గట్టుకు సీరియస్ సమయం. ఎస్, ఇది ఆవుల గట్టుకు సీరియస్ సమయం. వధువు తను సిద్ధపరచుకుంటుంది. ఆవలి గట్టుకు నేను సేరే సమయం,
ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల ఆ పట్టణము చూసే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల ఆ పట్టణము చూసే తరుణం. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి అత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. హత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల ఆ పట్టణము. నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధింతును. నా ప్రియులను నేను కలిసి కొందును, సమాధాన సంతోషాలతో. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమ పరవశముందెదము. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా, ప్రాణప్రియుని ప్రేమలో పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి అత్తుకునే ప్రియుని కొనియాడే తరుణం. అత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను పునాదులు గల నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును. నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి ప్రభువును చూస్తూ ఆరాధింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు, సర్వాధికారి ఆరాధింతును. పరలోక ప్రియునితో కలసి నేను, పరలోక ప్రియునితో కలసి అత్తుకునే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. అత్తుకునే సమయం, ప్రియుని ఆవలి కట్టుకు నేను పునాదులు గల ఆ పట్టణము చూసే తరుణం. హల్లెలూయా. ఆయనను చూసే సమయం ఇది, ఎత్తబడే సమయం. సంగమా, మీ జీవితాలు ఏ రీతిగా నాకు తెలియదు, కానీ ఆయన దర్శించిన దర్శన దినం ఒక దినం అబ్రహాం కలిగి ఉన్నాడు. ఆయన సంతానంగా ఈరోజు మనం ఆ దర్శన దినాన్ని కలిగి ఉన్నాం. మీ జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో, ద్వారం దగ్గర ఉన్నాయా? ద్వారం దగ్గర ఉన్నాయా? ద్వారం దగ్గర ఉన్నాయా? ఒక్క నిమిషం. ద్వారం దగ్గర ఉన్నాయా మీ జీవితాలు? ప్రభువుని కలుసుకోవటానికి ఆయన దర్శించాడు. శరీరం ధరించి అబ్రహాం కుటుంబాన్ని
ఈరోజు అబ్రహాం సంతానం దర్శించాడు ఆయన. లోకానికి గుడితనం, సొదొమ గోమొర్రా పట్టణాలకి గుడితనం, కానీ అబ్రహాం సంతానానికి కళ్ళు తెరవబడ్డవి. శరీరం ధరించిన మనుష్య కుమారుని చూసే తరుణం ఇది, ఎత్తబడే సమయం ఇది, మన శరీరాలు మార్పు చెందే సమయం ఇది, ఆవుల గట్టికెళ్ళే సమయం ఇది. ఎలా ఉన్నారు మీరు? ఏ రీతిగా ఉన్నారు మీరు? ఒకవేళ పాపంతో ఉంటే, సహోదరుడా, నీ పాపమునికి ప్రియముగా ఉంటే నువ్వు ఇంకా లోకానికి సంబంధించిన వాడివి. పాపం మీద ఆశలు పోలేదంటే నువ్వు ఇంకా లోకానికి సంబంధించిన వాడివే. నీ శరీరాశ, నీ నేత్రాశ, నీ జీవనం ప్రభువుకు దూరం చేస్తవి. నువ్వు ప్రభుని చేరుకోలేవు, ఆయన స్వరాన్ని వినలేవు, శరీర మార్పు జరగదు, వాక్యం తెరవబడదు నీకు. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చున్నా నిర్జీవమైన జీవితం, మార్పు లేని జీవితం. అలాంటి జీవితం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకోవట్లేదు. తన పిల్లలను దర్శించాడు ఆయన. ఎస్, అబ్రహాం గంతేశాడు, శారమా నా ప్రియమైన నాయనా, ఆయన దర్శించాడు మనలను. ఇది దర్శన దినము. మన శరీరాలను మార్చడానికి, మనకు బిడ్డలవ్వటానికి, మన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఆయన దర్శించాడు మనను. ఆయన మన గుడారం బయట ఉన్నాడు. నేను కూర్చున్న ద్వారం దగ్గర కూర్చున్నాడు ఆయన. ఇది దర్శన దినం. ఎస్, ఇది దర్శన దినమే. భూమికి తీర్పు తీర్చే ముందుగా, సొదొమ గొమొర్రా పట్టణాలకి తీర్పు తీర్చే ముందుగా అబ్రహాం ఇంటిని దర్శించిన రీతిగా ఈ లోకానికి తీర్పు తీర్చే ముందుగా అబ్రహాం సంతానమైన మనలను, ఎన్నికలో ఉన్న పిల్లలను దర్శించిన దినం ఇది. ఇది దర్శన దినం. ఇది దర్శన దినం. నీకు మాత్రమే స్వరము వినబడే దినం, తన రహస్యాలను చెప్పే దినం. యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా అని నీకు మాత్రమే చెప్పే దినం ఇది. ఎలా ఉన్న సహోదరుడా? ఏ రీతిగా ఉన్నావు? తీర్మానం తీసుకో, ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళు. ఒకవేళ దేవుడు నీ లోపల లేడెందుకు అనుమానం వస్తే ఇప్పుడే స్వాగతం పలుకు. నీ పాపమును ఒప్పుకో, నీ పాపస్థితిని ఒప్పుకో. ఏ పాపం అయితే లోపల గూడు కట్టుకుందో దాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, రక్తంతో కడుక్కో. ఆ పాప స్వభావం పోయిందాకా ఆ సింహాసనం దగ్గర కూర్చో. పరలోక రాజ్య పట్టణానికి వెళ్ళే సమయం, ఆవులగట్టుకు వెళ్ళే సమయం ఇది. శుద్ధి చేయబడిన తన పిల్లలను, వస్త్రం కట్టుకుని ఉన్న పిల్లలను, ఆయన పనిలో బిజీగా ఉన్న పిల్లలను, ఆయన కొరకు బ్రతుకుతున్న బిడ్డలను తీసుకెళ్లే సమయం ఇది. ఎస్, ఇది ఆయన సమయం, ఇది ఆయన సమయం, ఆయన పిల్లల సమయం. ఇది దర్శన దినం. ఎస్, ఆయన భూమిని విజిట్ చేసిన సమయం ఇది. ఆయన భూమి మీద ఉన్న సమయం ఇది. ఆయన ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. ఆయన యెహోవా షమ్మాగా ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన వధువుని సిద్ధపరుస్తున్నాడు. ఎస్, ఇది నిజం. ఇంకా ఎవరైనా లోపలికి రానివారు ఉంటే, సంఘ శాఖల స్వరాల ద్వారా, అబద్ధ బోధల ద్వారా గురుడ్డి వారైన వారు ఎవరన్నా ఉంటే, మీ కళ్ళు తెరవబట్టానికే దేవుడి కృపను పొడిగించాడు. మీ కళ్ళు తెరవబట్టానికే. స్వరం వినపడుతున్న సహోదరుడా, కళ్ళు తెరవబడి ఈ కాలంలో ఉన్న మెస్సియాను, ఈ కాలంలో ఉన్న ఎల్షదాయిని, ఈ కాలంలో ఉన్న ఆ యొక్క బలమైన రొమ్ములు కలిగిన ఎల్షదాయిని, ఈ కాలంలో ఉన్న యెహోవా ఈరేని, ఈ కాలంలో ఉన్న యెహోవా రాఫాని, ఈ కాలంలో ఉన్న ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నీ కళ్ళతో చూసే సమయం ఇది. నీ కళ్ళతో చూసే సమయం. ఆయన దర్శించి, ఆయన కనుగొని, ఆయన నోటి మాటను విని మన శరీరాలు మార్చుకొని ఆవుల గట్టుకెళ్ళే సమయం ఇది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆ రీతికి మనం సిద్ధపడదాం. మన పాపస్థితిని ఒప్పుకోవాల్సిన ఒప్పుకోండి. ఆయనైతే ఇంటికి తీసుకెళ్ళండి. ఎవ్వరూ ఖాళీగా వెళ్ళొద్దు, ఇంటికి తీసుకెళ్ళండి. ప్రార్థన గదులు, ప్రార్థన సమయాన్ని పెంచుకోండి. వర్తమానాలు చదవండి, బైబిల్ చదవండి. సిద్ధపడండి. ఇక సమయం లేదు, ఇది సిద్ధపడే సమయం. ప్రభు మీకు కృప చూపును గాక. ప్రార్థిద్దాం, తల ఉంచుతాం, ప్రార్థిద్దాం. ఒక మంచి తీర్మానం తీస్తాం. నేను అబ్రహాం సంతానమే. నీ చేతి కలిగి ఉందాం. నేను అబ్రహాం సంతానమే. కళ్ళు మూసుకుందాం. పశురాజు కళ్ళు మూసుకోవాలి. ఇది అబ్రహాం సంతానం.
ఇది అబ్రహాం సంతానం. ఎస్, నేను అబ్రహాం సంతానాన్ని. నా కొరకు ఈ వాక్యం వచ్చింది, నా కొరకు వర్తమానం వచ్చింది, నా కొరకు రాకడ ఆలస్యం అవుతుంది, నా కొరకు ఎత్తబడి ఆలస్యం అవుతుంది, నా సంపూర్ణత కొరకే నేను లోపడుతున్నాను. ప్రభువా, నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నాను. నేను అపనమ్మకస్తురాలు నా భర్తకి, అపనమ్మకస్తుడు నా భార్యకి. దేవా, నేను నీకైతే భయంకరమైన అపనమ్మకస్తుని. ఈ దినమైన నా బ్రతుకును మార్చుకుంటున్నాను, ఈ దినమైన నా మనసును మార్చుకుంటున్నాను. అయ్యా, నాకు తడి కళ్ళు కావాలని కోరుకుంటున్నా. ఒక పశ్చాత్తాప హృదయం కావాలి నాకు. నా కళ్ళు తడిగా ఉండాలి, పొడి కళ్ళు నాకు వద్దయ్యా. నాకు తడి కళ్ళు కావాలి. నా హృదయం రాతకుండిగా వద్దయ్యా, మాంసకుండి కావాలి ప్రభువా. నీ సింహాసనం ఎంత నిత్యం ఉండాలి ప్రభువా. కోరుకుందాం. ప్రభు మనం దీవించునుగాక. తల వంచునుగా ఒక మంచి తీర్మానంతో ప్రభువును మోసుకెళ్దాం. సింహాసనాన్ని కలిగి ఉండి వెళ్దాం. రాజస్వాగతం పలుకుదాం. అబ్రహాము ఏ రీతికి స్వాగతం పలికాడు. అయ్యా, దాటిపోవద్దు నన్ను, నీ దాసును దాటిపోవద్దు. ఆహారం పెడతానయ్యా, కొంచెం నీళ్ళు ఇస్తానయ్యా, కొంచెము అయ్యా ఆహారం పెడతానయ్యా. అయ్యా, కొంచెం రెస్ట్ తీసుకోండి, దాటిపోవద్దయ్యా, ఇక్కడ కూర్చోండి అయ్యా. ఓ సాష్టాంగ నమస్కారం చేసి ఓ బలిపీఠానికి స్వాగతం పలికాడు ఆయన. బలిపీఠం మనకి స్వాగతం పలికాడు. ఆ బలిపీఠం నాకు కావాలని కోరు. ఆ రక్తం మాత్రమే నన్ను మార్చగలదు. ఇంకేమో మార్చలేదు. నాకు రక్తం కావాలి. క్షణక్షణం నన్ను తడిపే రక్తం కావాలి. కోరుకున్నాను. మధ్యాహ్నం వేళలో కోరుకుందాం సహోదరుడా. ఈ డబ్బు శాశ్వతం కాదు, ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ కోరికలు శాశ్వతం కాదు, ఈ పేరు ప్రఖ్యాతులు శాశ్వతం కాదు. వాటికైన వాక్యాన్ని నమ్ముకోవద్దు. నీ స్వాస్థ్యాన్ని నమ్ముకోవద్దు. నీ స్వాస్థ్యాన్ని నమ్ముకోవద్దు. విలువైన స్వాస్థ్యం నమ్ముకోవద్దు. అది ఎంత త్యాగం చేయవలసి వచ్చి నమ్ముకోవద్దు. స్వాస్థ్యాన్ని నమ్ముకోవద్దు. విలువగా బతుకుదాం. ఏమున్నా లేకపోయినా బ్రతుకుదాం. ఆహారం ఉన్నా లేకపోయినా బ్రతుకుతాం. వాక్యమైన స్వాస్థ్యం నమ్ముకోవద్దు సహోదరుడా. ఇది ఎత్తబడే సమయం. ఇది దర్శన దినమిది. అమ్ముకోవద్దు, స్వాస్థ్యాలు అమ్ముకోవద్దు. ప్రభువుని దుఃఖ పెట్టవద్దు, స్వాస్థ్యాలు అమ్ముకోవద్దు. ఆయనకు ఒక మంచి తీర్మానం తీసుకుందాం. సమాధాన పడదాం ఆయనతో. ప్రభువా, నా బ్రతుకు నీ కోసం అని చెప్తాం. మిగిలిన జీవితం నీ కొరకు బ్రతుకుతానయ్యా. కృప చూపయ్యా. నాకు ఒక మంచి తీర్మానం తీసుకొని ఆయనకి మన జీవితాలను అప్పగించుకుందాం. అప్పగిద్దాం. ఒక మంచి తీర్మానంతో స్థలం చేద్దాం. ఇక పాపం వెన్నడి చేయదయ్యా. ఈ శరీరం పాపం కొరకు కాదని చెప్పావయ్యా. నా నాయకుడు మీరే అన్నారయ్యా. నా శరీరాన్ని ఏలే నాయకుడు మీరే అన్నారయ్యా. పూర్తిగా సమర్పించుకున్నాను తండ్రి. నన్ను ఏలు నాయన. పాపంలో పడిపోకుండా నన్ను కాపాడయ్యా. సహాయం కోరదాం. ఆ గొప్ప నాయకుడిని, మార్గదర్శిని మన ముందు పెట్టుకొని సహాయం కోరదాం. ఆయనకు అప్పగించుకుందాం. ప్రతి సమస్యను ప్రార్థిద్దాం. ఒక మంచి ఆలోచనతో ఈ స్థలం నుంచి వెళ్ళే ముందుగా మన ప్రార్థన దేవుడికి అప్పగిద్దాం. నమ్మదగిన యేసయ్యా, పరిశుద్ధాన్ని కొందనాలు, శుభాధిపతి స్తుతులు. అవును, మీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు, ఏదీ లేదు. అది భూలోకమైన పరలోకమైన మీకు అసాధ్యమైన కార్యం ఏమీ లేదు. విశ్వాసం కర్తవ్య దాన్ని కొనసాగించు వాడివి. అసాధ్యమైనది ఏమీ లేదు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగలం. శూన్యములు దేన్నైనా సృజించగలం. ఈ కొండను అవతలకి, ఆ కొండను యువతలకు జరపగలం. ఈ భూమిని అవతలకి ఇంకొక గ్రహాన్ని తీసుకొచ్చి యువతలు పెట్టగలం. కొన్ని లక్షల సూర్యులను తయారు చేయగలం. ఓ దేవంత శక్తిమంతుడు. మా శరీరం మార్చడం అల్పమైన సంగతి, మా స్వభావం మార్చడం అల్పమైన సంగతి, మాకు మారు మనసుని ఇవ్వడం అల్పమైన సంగతి, మా హృదయాల్లో బద్దలు చేయటం, రాతి గుండెను తీసివేసి మాంసం గుండెని ఇవ్వటం అది అల్పమైన సంగతి.
పిల్లలు తీర్మానం తీసుకుని ఉండగా, నువ్వు దర్శించిన దినమును వారు గుర్తించుండగా స్వామి, ప్రతి ఒక్కరు నిన్ను తీసుకుని వెలుదురుగాక, ప్రతి ఒక్కరికి నువ్వు బోధకుడు గుందురుగాక, ప్రతి ఒక్కరికి మీరు నాయకులు గుందురుగాక, వారి అంతరంగ బోధకులకి మీరు ఉందురుగాక తండ్రి. ఈ లోకంలో భద్రత ఎక్కడ లేదు. ఏ సంఘ శాఖ స్వరము విన్నా మేము కుట్టివారం అయిపోతున్నామని అర్థమైంది. అయితే మా కళ్ళు తెరిపించి ఒక స్వరాన్ని ఎక్కడ ఉంచావు? అది అబ్రహాం సంతానానికి మాత్రమే అన్నావు ప్రభువా. ఆ స్వరాన్ని మా ముందు ఉంచినందుకు, మాతో ఉంచినందుకు స్తుతులు దేవా. తండ్రి, ప్రతి బిడ్డను ఆరితే దీవించు. ఈ దర్శన దినాన్ని గుర్తించి వారి శరీర మార్పు కొరకు ప్రతి క్షణము సిద్ధపడే కృప దయచి, వారు నాయన నీతో ఉన్నతమైన సహవాసం చేసే భాగ్యం దయచి వారితో దీవించమని తండ్రి. ప్రతి బిడ్డను దీవించు. ఈ లైవ్లోని పిల్లలను కూడా దీవించు. రోగులు ఉన్న వారిని స్వస్థపరచు తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ నీ ప్రభు. నీ ఆత్మ లేని వారికి ప్రతి ఒక్కరూ నీ ఆత్మశత నింపబడుదురు గాక. నీ పరిశుద్ధాత్మశత నింపబడి వారు లోపల బయట నాయన పాపపు ఆలోచన కాల్చివేయబడును గాక. వారికి మందిరముగా ఉందురు గాక. ప్రతి కుటుంబం వచ్చి ఇవ్వబడును గాక. ప్రతి కుటుంబం నీతో నడుచును గాక. అబ్రహాం కుటుంబం వలె ప్రభువా, ఓ దేవా, నిత్య జీవపు మాటలు వారు మాట్లాడుకుందురు గాక. వారు భార్యాభర్తలు నాయన ఉన్నతమైన మాటలు మాట్లాడుకుందురు గాక. నా యొక్క ప్రియమైన దానా, నా యజమానుడనే ఉన్నతమైన సంభాషణ వారి మధ్య ఉండును గాక. వారి కుటుంబాలు రక్తములోనే ఉండును గాక. వారికి దీవించమని తండ్రి. ప్రతి బిడ్డను దీవించమని, రోగులను స్వస్థపరచడం మరొకసారి. ప్రతి మాట మాలో 100 ఫలింప చేయమని, తిరిగి వెళ్తున్న మార్గాల తోడుగుణమని, ఇదైతే మరలా మేము కలుసుకోవడానికి కృప చూపని, బండర పనులు జరుగుతున్న ప్రార్థన కూడా దీవించి ఆశ్రయించమని, నీ ఉన్నతమైన ప్రేమకు, నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ, అయ్యా భూలోకం అంతా నీ బిడ్డను కలిగి ఉన్నావు. అందులో భాగమైన అసరపేటలో ఒక చిన్న భాగం నువ్వు కలిగి ఉన్నందుకు స్తుతులు ప్రభు. అందులో నేనున్నందుకు సంతోషిస్తున్నాను, మేమున్నందుకు సంతోషిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ నడిపించమని, ఎత్తబాటు జరిగేంత వరకు శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తూ, ఏది తెరవబడలేదు మాకు తెలిసి ఉన్నత ప్రత్యక్షతనిచ్చి ప్రభువా దేవా, ఆ గొప్ప ఎత్తబాటుకు మిస్ కాకుండా మమ్మల్ని సిద్ధపరచమని, ఏది దూరం చేసుకో దాన్ని దూరం చేయండి, ఏది దగ్గర కావాలో దగ్గర చేయండి. నీ రక్తం కింద ఆలోచన సభలు మాకు ఇవ్వండి. నీ సత్యమే మా జీవితాల్లో జరిగించండి. ఉన్నతమైన మహోన్నతమైన కళాకాండంలో ఒక భాగం నీ ముందు నిలబడబోతుండగా ఆ పరివారంలో మేము కూడా ఒకరిగా ఉండే కృప దయచేయమని, నేను నీ కృపకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రతి మాట మాలో 100 ఫలింప చేయమని, ఈ లైవ్ని పిల్లలకు కూడా అలాంటి దీవెన దయచేయమని, క్రీస్తు యేసు అనుమీ నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం తల వంచిన మనకు, లైవ్లోని దేవుని పిల్లలకు, సకల పరిశుద్ధులకు, అబ్రహాము సంతానంలో భాగమైన యేసుక్రీస్తులో కలవరిశిలలో సమాధుల నుంచి తిరిగి లేచి ఆయన శరీరంలో అవయములుగా ఉన్న ప్రతి భాగమునకు సంపూర్ణమైన ప్రత్యక్షత కృప ఆయన అందించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.